ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కన్యలో, తదుపరి తులారాశిలో ప్రవేశం, కుజుడు తులారాశిలో, అదేవిధంగా రాహువు కుంభరాశిలో, మీనరాశిలో శని యొక్క సంచారం ఉన్నది. మిగిలిన గ్రహాల యొక్క బలాబలాలు కూడా అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి వారాంతం నుంచి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎంచేత అంటే రాశ్యాధిపతి అయిన రవి తృతీయ స్థాన సంచారం, కుజుడు కూడా తృతీయంలో ఉంటాడు, గురుడు భాగ్యస్థానంలో మంచి మంచి చోట గురుడి యొక్క లాభస్థానంలో గురుడున్నాడు. ఈ విధంగా కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ అనుకూలత, నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ఉత్తేజంగా ముందుకు దూసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి కీర్తి ప్రతిష్టలు, ఆర్థిక ప్రోత్సాహం, రాజకీయ నాయకులకు చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. వృత్తుల వారికి ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహం చాలా అనుకూలంగా ఉన్నది. రాజకీయ పరంగా పెద్దగా లేకపోయినా న్యాయవాదులు, వైద్యులు, చేతి వృత్తి పనివారు, కార్మికులకి చిన్న చిన్న సంచార వృత్తులు చేసి అంటే వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాదులు చేసేవారికి కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇంకా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, గృహోపకరణాలు కలిగినటువంటి వ్యాపార ప్రయత్నాలు, వ్యాపారాల వారికి, ఐటీ రంగం, షేర్స్, రియల్ ఎస్టేట్ వారికి కూడా కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. ఇన్ని రంగాల వారికి ఇలా కనబడుతున్నప్పటికీ శాటర్న్ అష్టమ శని ప్రభావం వల్ల ఏదో రకమైన అసంతృప్తి, చికాకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీ యొక్క ఉత్సాహాన్ని చూపించుకుంటూ ముందు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే వార ప్రారంభం, వారపు మధ్యలో చాలా అనుకూలత ఉన్నది. అయితే గురువారం, శుక్రవారాల్లో అకాల భోజనము, శ్రమ, శనివారం మళ్ళా చక్కని అనుకూలత లభిస్తుంది. సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవాను ఆరాధించడం, ఆంజనేయ స్వామిని పూజించడం, ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయడం, ఇలా చేసినట్లయితే తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు.